బీసీ సమన్వయ కమిటీ సమత నాయక చైర్మన్గా నన్ను ఎన్నుకున్నారు. గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు, మా సంఘము బీసీ నాయక సంఘం అంతా కలిసి మనం ఎన్నుకోవడం జరిగింది. మేము కలిసికట్టుగా బీసీలకి అందరి కోసం న్యాయం చేసి తిరుగుతామని, ఎక్కడ ఏం జరగకుండా అందరూ కాపాడుకుంటామని, అందరూ ఒకరికొకరు కలిసి ముందుకు వెళ్ళాలని ప్రకటిస్తూ మేము అందరం ముందుకు వెళ్తున్నాము. మీరు కూడా ఇక్కడ ప్రజలు, బీసీలు అందరూ, ఏసీలు, ఎస్టీలు, గురువు అందరూ కలిసి కూడా మీరు సహకరించుకొని మన సంఘం తరఫున మనం అందరం నిరూపించుకోవాలని చెప్పేసి ఈరోజు మనకి పెద్దలు ఇక్కడ వచ్చి నిర్ణయం చేసి జరిగింది. అక్కడ ఎక్కడో జరుగుతున్న మనకిలా లేను, మనంతా ఒక ఐకమత్యం లేనందువలన మనల్ని చిల్లబెరికి ఓరో రకం చేస్తున్నారు. దీని తరఫున మనం కూడా అందరం కలిసి కూడా దీన్ని మనం ముందు నడిపించాలని చెప్పేసి అందరం ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. పెద్దలు అందరూ వచ్చేసినారు, పెద్దలు కూడా వచ్చి మనకు అందరికి చేసినారు. ఇక్కడ గ్రామ జిల్లా ఏర్పాటు చేసినారు. నెక్స్ట్ మంత్ నుండి ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది. మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మేము ఆన్లైన్లో అక్కడ అడ్రస్ అన్ని ఫోన్ నంబర్ పెట్టేస్తాము. ఈ బీసీ, ఏసీ, గురువు అందరూ ఆల్రౌండ్ ఎవరున్నా కూడా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మా నంబర్ ఫోన్ చేస్తే మేము అక్కడ వచ్చి మేము అందరం మా ఐకమత్యంతో వచ్చి మీకు మేము హెల్ప్ చేయగలము. అక్కడ న్యాయం నిరూపించి మీకు హెల్ప్ చేస్తాం అందరికీ అని చెప్పేసి సభపూర్వకంగా నమస్కారం చేసి చెల్లిస్తున్నాం. కర్నూలు జిల్లాకు విచ్చేసిన మన బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ గారికి మరియు బీసీ సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ మెంబర్కి మేము సాధారణంగా ఆహ్వానించుకుంటూ ఇక్కడ బీసీ సంఘాలైన పనిచేస్తున్న బీసీ సంఘాలలోని కులాలను మరియు మహిళా సంఘాల కులాలను, మహిళా బీసీ కులాల సంఘాలను కలుపుకొని పోతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న మండల స్థాయి, గ్రామ స్థాయిలలో మేము పనిచేస్తూ ఈ బీసీలని బలోపేతం చేస్తూ బీసీల జరుగుతున్న అన్యాయాన్ని, అరాచకాన్ని మేము ప్రశ్నిస్తూ వాళ్ళకి అనుగుణంగా మేము వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా ముందుకు పోతూ ముఖ్యంగా ఎజెండా తీసుకున్న ఈ బీసీ కులగణన మీద మరియు ఈడబ్ల్యూఎస్ మీద జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తూ ముందుకు వెళుతూ గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో మేము ముందుకు వెళ్తూ పనిచేస్తూ మా బీసీ సంఘ ఐక్యతని, బీసీ సంఘ బలాన్ని చాటుకుంటూ ఈ బీసీ సంఘ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తూ ముఖ్య అజెండా అయిన కులగణన సాధిస్తామని తెలియజేస్తున్నాం. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అధిరథ రాష్ట్ర కమిటీ సభ్యులకు. ఈ జిల్లాకు చేసిన రాష్ట్ర కో కన్వీనర్స్కి, ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులకు, ఈ సభకు ఇచ్చేసిన ముఖ్య నాయకులకు, అతిథులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు జిల్లా అధికార ప్రతినిధిగా నియమించిన పెద్దలకందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బీసీల పైన జరుగుతున్న అక్రమ ఆవేదనలు ఏవైతే ఉన్నావో దానిపై మేము పోరాడతామని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే మా బీసీ బిడ్డలను ఎక్కడైతే పెంచుతున్నారో అక్కడనే మొలకెత్తి మేము ఎంతో పైకొచ్చి మహావృక్షాలుగా మారుతామని చెప్పేసి మేము ఎందరికో తెలియజేసి, ఓసీ ఏ విధంగా తొక్కుతున్నారో బీసీ ఓసీలను తొక్కితే ఓసీ ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎక్కడ ఉంటారో ఒక్కసారిగా చూసుకోవాల్సిందిగా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఓసీ 2%, 1% ఉన్న బీసీ ఇంత పెద్ద పర్సెంట్ ఉన్న వాళ్ళని తొక్కేస్తున్నారు కదా. ఇంత పెద్ద పర్సెంట్ ఉన్న వాళ్ళని మేము ఒక్కసారిగా మా గలం ఇప్పితే ఏమవుతుందో మేము ఈ రోజు నుండే చూపిస్తాము. నాకు ఈరోజు జిల్లా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినందుకు ఈ పెద్దలకందరూ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై పూలే, జై పూలే, జై అంబేద్కర్, జై పూలే, జై బాబాసాహెబ్ అంబేద్కర్, జై కాశీరామ్, జై కాశీరామ్, జై కాశీరామ్, జై కాశీరామ్. వెంటనే